హలో అండి. నాకు సపోర్ట్ చేస్తున్న నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అయితే చాలా బాగుంది. ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను అమరావతిలో ప్రస్తుతం గవర్నమెంట్ సిటీలో మెయిన్ కాంప్లెక్స్ భవనాలను అయితే నేను చూపిపోతున్నాను అండి. అమరావతికి ఒక అద్భుత చిహ్నంగా మారే భవనాలు అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హైకోర్టు అండి, పర్మనెంట్ హైకోర్టు. దీని దగ్గర అయితే మనకి పనులు అయితే మొదలు కాబోతున్నాయండి. ఇంకా మనం ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ భవనాలన్నీ మీకు ఈ వీడియోలో అయితే నేను చూపించడం జరుగుద్ది. ఇదిగోండి, ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మీరు చూడొచ్చండి, ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర మెయిన్గా N12 రోడ్లో పనులు జరగడాన్ని అయితే మనం గమనించవచ్చు వెనక పక్క. అలాగే వీళ్ళు ఈ టవర్ నెంబర్ 5 చూడొచ్చు మీరు, ఎలా ఉంది ఏంటి అనేది. దీని నిర్మాణ విధానం కూడా నేను మీకు చెప్తా అనమాట. ఇదిగోండి, వీళ్ళైతే ఫ్లోర్ మొత్తాన్ని క్లియర్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. అలాగే కొత్తగా పక్కన మనకి ఫ్లోరింగ్ వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎక్కడ డ్యామేజ్ అయింది ఏంటి అనేది ఈ రాడ్స్ అన్నిటినీ క్లీన్ చేసుకొని ఈ 5వ నెంబర్ టవర్కి చుట్టూరు ఫెన్సింగ్, అంటే మనకి కాంక్రీట్ వాల్ టైపు నిర్మాణం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం నుంచున్న ఈ మట్టి కింద కూడా మొత్తం ఫ్లోరింగ్ అనేది ఉంది. వీటినైతే ముందుగా మట్టిని మనకి ఎటువైపు అవసరం అటువైపుగా ముందుగా మట్టిని క్లియర్ చేసి పనులు అనేవి కొనసాగిస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చండి, వీళ్ళు కూడా మనకి చుట్టూరు వాల్ అనేది నిర్మిస్తున్నారనమాట. ఈ టవర్స్కి చూడొచ్చు మీరు, అక్కడ వర్కర్స్ ఉండడాన్ని అయితే మనం గమనించవచ్చు. ఈ మధ్య మన అమరావతిలో వర్కర్స్ చాలా బాగా పెరిగారండి. అలాగే ఈ కొత్త కొత్త వర్కర్స్ కాలనీలు కూడా వచ్చినాయి అన్నమాట. అవి కూడా మనం ఒక వీడియో చేద్దాం. ఇదిగోండి, ఇదంతా వచ్చేసి అసెంబ్లీ టవర్ అనమాట. అసెంబ్లీ కోసం నిర్మించిన సైట్ అనమాట. చూడొచ్చు మొత్తం అసెంబ్లీ సైట్. వీళ్ళు కూడా ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారండి. ఇంకా ముందు మనం పర్మిషన్ కోసం అయితే ట్రై చేస్తున్నాం అనమాట. పర్మిషన్ దొరికితే మీకు క్లియర్గా ఫుల్ ఇన్ఫర్మేటివ్గా అయితే చెప్పడానికి మన ఛానల్లో జరిగిద్ది అనమాట. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ మీకు కొంచెం వివరం కూడా ఉందండి. ఆ వివరం కూడా నేను మీకు చూపిస్తాను. కొంచెం ముందుకెళ్ళి మీకు ఆ వివరంతో సహా మీరు కూడా చూడండి ఒకసారి. ఎంతలో ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఏంటి అనేది, ఏ కంపెనీ నిర్మిస్తుంది. దీన్నైతే L&T అనే కంపెనీ అయితే నిర్మిస్తుందండి. ఈ అక్కడ చూసుకుంటే మనం 3-4 టవర్స్ కూడా L&T కంపెనీ నిర్మిస్తుంది అనమాట. అదిగోండి, మొత్తం మీరు అక్కడ చూడొచ్చు 768 కోట్లతో నిర్మిస్తుంది. అలాగే 11.22 లక్షల స్క్వేర్ ఫీట్ భూమి మీద అయితే వీళ్ళు నిర్మిస్తున్నారనమాట. ఇంత సైటు అంటే దగ్గర దగ్గర ఒక 150 ఎకరాలు అలాగా విస్తీర్ణం అండి. ఇది చూడొచ్చండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1, ఇది టవర్ నెంబర్ 2 అండి. మీరు చూస్తుంది వచ్చేసి ఐరన్ పరంజాలు అయితే అమర్చడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ రాడ్స్ని కటింగ్ చేయడం అయితే పూర్తి చేశారు. ఈ ఐరన్ పరంజాలని అమర్చడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, వర్కర్లు కూడా ఉన్నారనమాట. ముందు వైపు ఏంటంటే మనకి ఈ ఐరన్ రాడ్స్ అనేవి డ్యామేజ్ అయినాయి కదండి, దాన్ని కటింగ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ ఏంటంటే G+39 ఫ్లోర్స్తో అయితే నిర్మించడం జరుగుతుందండి. దీనికి పార్కింగ్, ఈ ఒక్కొక్క స్టేరు బిల్డప్ ఏరియా వచ్చేసి 2200 చదరపు మీటర్లు అనమాట. దానిలో నుంచి మనకి ఈ భవన ఆకృతి, ఈ స్టేర్ మొత్తానికి మనకి యూస్ఫుల్ ఏరియా వచ్చేసి 1200 చదరపు మీటర్లు అండి. ఈ పైన మొత్తం భవనానికి సంబంధించి. కాకపోతే స్ట్రక్చర్ మాత్రం 2200 చదరపు మీటర్లో అయితే స్ట్రక్చర్ అనేది మనకి కనిపించింది అనమాట మొత్తంగా. ఈ డిజైన్ కోసం, ఈ డిజైన్ని కూడా చాలా ప్రసిద్ధమైన కంపెనీస్ అండి, ఫోస్టర్స్ అండ్ ఫాస్టర్స్ అనే కంపెనీ అయితే నిర్మిస్తుంది. అలాగే ఇప్పుడు 2024 దాకా వాళ్ళు నిర్మించారనమాట. ఈ డిజైనింగ్ సంబంధించి మొత్తం వాళ్ళ ఆధీనంలో అయితే ఉంది. ఇప్పుడైతే మనకి కొత్తగా 2025లో ఈ టెండర్స్ అప్పుడు పిలిచినప్పుడు ఏంటంటే ఈ హఫీజ్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీని కూడా యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. వీళ్ళు ఏంటంటే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ దీనికి సంబంధించి ఒక అద్భుతమైన ప్రణాళికను అయితే సిద్ధం చేశారనమాట. ఆల్రెడీ మనం అది ఇంకా ముందు టైంలో మనం చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి, ఇది వచ్చేసి 1 and 2 టవర్స్ అండి. ఇవి మొత్తం
ఇంకా మనకి 3-4 టవర్స్ ఏమో హెచ్ఓడి టవర్స్, ఇవేమో 1 and 2 టవర్స్ కూడా ఈ G+39 ఫ్లోర్స్తో అయితే ఉండిద్ది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 39 అంతస్తుల హైట్లో అయితే ఉండిద్ది. అలాగే మనకి 5వ నెంబర్ టవర్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. అదేంటంటే మనకి హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే విధంగా G+49 హైట్లో అయితే ఉండిద్ది అనమాట. స్టేర్స్ హైట్ G+49 అంటే ప్రధాన కార్యాలయం కూడా అదేనండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమరావతికి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఈ ఐకానిక్ టవర్స్ని డిజైన్ చేస్తున్నారనమాట. దీనికి ముందు పక్కన వైపే మీరు చూడొచ్చు, అవి వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్. అలాగే ఏపీసీఆర్డీఏ ఓపెన్ అవ్వడాన్ని కూడా మనం చూసామండి. చాలా అందంగా ఉందన్నమాట సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే. ఇక్కడ మీరు అసెంబ్లీకి, దీనికి ముందు వైపే అసెంబ్లీ అనమాట. అక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఫైల్ ఫౌండేషన్ మిషన్స్తో పనులైతే మొదలైనవి అనమాట. అది కూడా మనం ఇంకా ముందు నుంచి ప్రతిదీ అప్డేట్ అయితే చేస్తామండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఎన్ఫాల్ రోడ్డుకి సంబంధించి ఇక్కడ చిన్న బ్రిడ్జి పనులు అయితే జరుగుతున్నాయండి. ఇది వచ్చేసి ఎన్ఫాల్ రోడ్ అనమాట. మెయిన్గా ఈ హెచ్ఓడి టవర్స్ చాలా ఆకర్షణీయంగా ఒక అమరావతికి ఒక గుర్తింపులాగా, ఇటువైపు నుంచి వెనక వైపు చూసుకుంటే మనం రాయపూడికి దగ్గరలో, అలాగే అనంతవరంకి దగ్గరలో మెయిన్గా అమరావతిని డెవలప్మెంటేషన్ కార్యక్రమంలో మెయిన్ ఫోకస్గా నిలుస్తాయండి ఈ టవర్స్ అయితే. మరి నేను ఇలాగే కొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో పాటు మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అయితే జరిగిద్ది అనమాట. మీరైతే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే, నా ఛానల్ని సపోర్ట్ చేయాలి, నా ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలి అని మీరు కోరుకుంటుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన అమరావతి ఛానల్లో ఏంటంటే మనకు అమరావతికి సంబంధించి మరే ఇతర వీడియోస్ అయితే నేను పెట్టడం జరగదండి. ఇది మన వీడియో అయితే. జై అమరావతి, జై జై అమరావతి.